ఎంపికై ఇన్స్పెక్టర్గా సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికై ప్రస్తుతం ఇన్స్పెక్టర్ అండ్ సర్జీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి మరియు అధికారికి మరియు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మరియు పాఠకులకి మరియు గ్రంథాలయ సిబ్బందికి గండపూర్ వెల్ఫేర్ సొసైటీ 15వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రాజెక్ట్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారులందరికీ స్వాగతం. ఈ సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయులు రాజారెడ్డి పెద్దలు, అలాగే ఈ గ్రంథాలయ సిబ్బంది, ఇక్కడున్న అభ్యర్థులు, విద్యార్థులు అందరికీ మా 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రైట్, ఓకే, ప్లీజ్ గివ్ మీ 2 minutes time. I will explain why we are forming this Karnavuru Association, Welfare Association in Nizamabad. 2009 before 2007 to 2008, it's a struggling period to all of us. And మా అందరికీ కూడా 2006 నుంచి 2009 వరకు ఎప్పుడైతే ఉద్యోగంలో చేయలే వరకు మా మిత్రులంతా ఇక్కడే చదువుకొని పోలీస్ ఆఫీసర్లో పనిచేస్తూ 2009 సెలెక్ట్ అయ్యారు. సో అప్పుడు 2000 అందుకే ఈ గ్రంథాలయానికి ఎంతో కొంత భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన నా దాంట్లో ఆ ఫ్యాక్ట్స్ చేతి వేసుకుని చదువుకునేవాళ్ళు. ఎందుకంటే మీరు కూర్చున్న చేయడంలో నా ద్వారా తెగిపోయి కంప్లీట్గా దాన్ని పట్టించుకునే ఆవిడ అయిపోయింది. బికాస్ హ్యాపీనింగ్ 2004, 2006 ఉన్నాయి ఆ రోజులు. అప్పుడు ఏమవుతుందంటే కౌన్సిలింగ్ మన కోచింగ్ తీసుకునేంత స్తోమత లేక, పుస్తకాలకో దానికో హైదరాబాద్ వెళ్ళలేక, ఇక్కడ రూరల్లో కానివ్వండి, ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, పోటీ పరీక్షలు చదువుకునే వాళ్ళందరికీ బాపూజీ గ్రంథాలయము, మన సెంట్రల్ లైబ్రరీ, ఏది చంద్రశేఖర్ కాలంలో లైబ్రరీ కూడా మాకు చాలా ఉపయుక్తంగా ఉండేవి. వాటిలో వచ్చే మెటీరియల్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎగ్జామినేషన్ తీసుకున్నాను. నేను ₹1 కోచింగ్ పెట్టకుండా కేవలం గ్రంథాలయం మీద ఆధారపడి చదువుతున్న వాళ్ళని. మాతో పాటు మిత్రులందరూ కూడా చాలా మంది గ్రంథాలయం మీద వ్యక్తిగతంగా లైబ్రరీ నుంచి అప్పుడు ఏది కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆ రోజులలో బ్రాడ్ గేజ్ లేదు, ఓన్లీ మీటర్ గేజ్ ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 6:30 నుంచి 7 గంటల సమయం పట్టేది. 27 రివిజన్ 8 టికెట్. హైదరాబాద్లో భోజనం చేయాలంటే ₹45 ఫుల్ మీల్స్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 200 జేబులో ఉంటే కానీ వెళ్ళలేని పరిస్థితిలో అక్కడికి వెళ్ళి రూమ్ రెంట్ తీసుకొని మళ్ళీ కోచింగ్లో స్టార్ట్ చేయాలి అంటే ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి వస్తున్నాడు అంటే అతను 2 స్థాయిలో ఉంటాడు. ఒకటి మధ్యతరగతి స్థాయి అని ఉంటుంది, దిగువ మధ్య స్థాయి అని ఉంటుంది, లేదంటే పేదరికాలు చెందిన వారిని అభ్యర్థి ఉంటాడు. నిజంగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలను చూస్ చేసుకోరు. హైయెస్ట్ ప్రయారిటీ దే ఆర్ గివెన్ టు బిజినెస్. వాళ్ళు ఎక్కడైతే అమౌంట్ ఎక్కడైతే ఇచ్చేస్తారో డిపాజిట్ చేస్తే దాని నుంచి గెట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ప్రాఫిట్ తీసుకోవచ్చని ఆలోచన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గర మనం డిపాజిట్ చేస్తుంటారు, మామూలుగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మన చాలా మంది ఏం చేశారంటే పేదవాళ్ళు కానీ మధ్యతరగతి స్థాయి వాళ్ళంతా వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తుంటారు. టైం ఇన్వెస్ట్ చేస్తుంటేనే వాళ్ళు ఫ్యూచర్లో ఏదో గెట్ అవ్వచ్చు. సహజంగా మన కోచింగ్స్ తీసుకోలేని అభ్యర్థులు ఏంటి అంటే చాలా మందికి ఈ రోజులలో కాదు ఆ రోజుల్లో మేము మాన్యువల్గా ఇచ్చేసాం. మాన్యువల్ అంటే ఖచ్చితంగా పేపర్లో కానివ్వండి, చాలా మంది నిపుణులు కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, ఫ్యాకల్టీస్ కానీ న్యూస్ పేపర్లో ఏదైతే చెప్తున్నారో అదే మాకు గైడ్ అవుతుంది. అంతకుమించి మేము ఇప్పుడున్న యూట్యూబ్లు లేవు, ఇప్పుడున్న మామూలు ఎలక్ట్రానిక్ మీడియా ఆ రోజుల్లో లేదు. ఈ రోజులో ఉన్న టోటల్ కమ్యూనికేషన్ చాలా స్లో ఉండేది. ఒక ఫ్రెండ్తో మాట్లాడాలంటే ఈరోజు మీరు వాట్సాప్లో నిమిషంలో మాట్లాడవచ్చు. మేము ఫ్రెండ్తో మాట్లాడాలి అంటే నేను లెటర్ రాసేవాడిని. ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పీజీలో ఉత్తరాలే ఇద్దరు కమ్యూనికేషన్స్ అని. అట్లాంటిది ఇప్పుడున్నంత వెసులుబాటు ఆ రోజుల్లో లేదు. ఈ రోజులలో పోటీ ప్రపంచంలో పోటీ తీవ్రతతో పాటు పోటీలో నాణ్యత, పోటీలతో ఇంకోటి ఏంటి అంటే చాలా అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక బెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవాళ మొబైల్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో చదివే అభ్యర్థులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్
ఏంటంటే ఈ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. అందులో మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది. నిజామాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి బ్యాచిలర్ ఏదైతే మేము అప్పుడు 800 రూపీస్కో ప్రాక్టీస్ కనో ఇంకో దాంట్లో చదువుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు నేను ఇంటికి ₹1 వేసి ఫోన్ చేసి నేను బ్రతికేమన్నా అని చెప్తుంది. 59 సెకండ్లు కావాలంటే బంద్ అయిపోతుంది, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. ₹2 అయ్యారని మా అమ్మ అంటే నాకు ₹2 రేపటికి వస్తుంది అని. ₹15 ఖర్చు పెట్టాలి అంటే నేను అది వారం రోజు కూరగాయలకు వస్తాయి కదా అని ఖర్చు ఆలోచించేవాళ్ళు. ₹15 ఆ రోజులో ఇడ్లీ తినాలంటే ₹5 నిజామాబాద్లో, ₹6 హైదరాబాద్లో. ఒక పుస్తకం కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో 300, ఆ రోజుల్లో ₹120. ఆ ₹120 కూడా చాలా ఇబ్బందిగా అనిపించి, ఇంకోటి ఏంటి అంటే సహాయం చేసే వాళ్ళు ఎవరు లేక, ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేక, ఒక సెల్ఫ్ మోటివేషన్తో పైకి వచ్చిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నా ముందు మీ ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సెల్ఫ్ మోటివేషన్తో, ఒక గ్రూప్ యాక్టివిజన్తో, ఒక డిసిప్లిన్తో పైకి వచ్చిన వాళ్ళందరూ. ఒక సక్సెస్ రావాలి అంటే ఓవర్ నైట్ మాత్రం సక్సెస్ 80% రాదు. మా లైఫ్ స్టైల్ టు బి హానెస్ట్గా చెప్తున్నాం, ఐ వాజ్ వేకప్ ఎట్ 3:30 AM. సూర్యుడు నన్ను లేపడం కాదు, సూర్యుడే నేను చెప్తుంది. 3:30 అయితే 3:45 మేము ఇక్కడ కంటెస్ట్లో స్టార్ట్ చేస్తే విఆర్టీసీ వరకు నాన్ స్టాప్ రన్నింగ్. ఇక్కడ నుంచి 6.3 kilometers ఫ్రమ్ కంటెస్టర్ టు విఆర్టీసీ, విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ we are coming back again by walk. Again we are going to Polytechnic ground. ఏంటి మళ్ళీ ఒక 1 hour వామప్. మళ్ళీ తర్వాత ఏమైపోతుంది 7:30 to 8 o'clock రూమ్లో ప్రిపరేషన్. మళ్ళీ 8:30, 9 o'clock కాలేజ్, లేదంటే ప్రిపరేషన్, లేదంటే లైబ్రరీ, లేదంటే ఖచ్చితంగా 3:30, 4 గంటలకు మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్. 4:35 అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. మళ్ళీ ఒక 5 కేమో 6 కేమో మళ్ళీ గ్రౌండ్లో పరిగెత్తడం. సో రొటీన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది పోలీసు, ఇక్కడ రకరకాలుగా డిఎస్సి, టీబీ, ఏది టెట్, టీఆర్టీ, ఇంకోటి ఏంటి అంటే ఐబీపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ కావాల్సిన ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పంక్చువాలిటీ. ఎవరో మిమ్మల్ని వచ్చి లేపడం కాదు. అలారం 2 రోజులు పెట్టినంటే 3 రోజులు అలారం కాదు, మీరే అలారం నింపుతూ లేపాలి. ఆ అలారం అంత డెడికేషన్ ఉంటేనే సక్సెస్ ఆ పాసిబిలిటీ ఉంటుంది. కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చాలా పుస్తకాలు ఇచ్చారు. నేనే స్వయంగా కొనుక్కొచ్చాను. ఎయిట్ నుంచి టెట్ నుంచి డిఎస్సిలో ఆల్ సబ్జెక్ట్, మ్యాథ్స్, సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, హిందీ, ఇంగ్లీష్ మీడియం, టోటల్ తెలుగు అండ్ ఇంగ్లీషు కొన్ని వేల పుస్తకాలు మేము ఈరోజు డొనేట్ చేసాం. అంతకు ముందు కూడా 100 పుస్తకాలు మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏ యూట్యూబ్లో చెప్పలేనివి, ఏ పేపర్లో రానివి పుస్తకాలు కొన్ని 100 మంది రచయితలు, కొంతమంది వేలాది మంది ప్రముఖులు, విద్యావేత్తలు రాసి గ్రంథాలయాల్లో మూలన పడి ఉన్నాయి. వాటిని తెరవండి. వాటిలో ఉన్న జ్ఞానాన్ని మీరందరూ స్వీకరించేసి మీ జీవితాన్ని వెలుగుదిద్దుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ జీవితాన్ని వెలుగుదిద్దుకుంటారో అప్పుడు ఈ సమాజానికి మనం ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది. యాక్చువల్గా కన్నమూరు పెట్టాల్సిన ఉద్దేశం ఏంటి అంటే మేము ఇక్కడి నుంచి కష్టపడి ఒక తరం ముందుకొచ్చేసి ఒక నిబద్ధతతో పనిచేసే అధికారులందరూ ఒక సమాజానికి ఉపయోగపడంగా. మీరు చెప్తే నమ్మరు కానీ 30 నుంచి 40 మంది మా బ్యాచ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒక్కరు కూడా క్రమశిక్షణ కానీ, డిసిప్లిన్ కానీ, దానికి కానీ ఒక సస్పెన్షన్ కానీ, ఇంకోటి కానీ ఏది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వేటు పడలేని వాళ్ళ అధికారులే మీ ముందున్నారు ఈరోజు. అంత నిబద్ధతతో పనిచేస్తూ, క్రమశిక్షణకు పనిచేస్తూ, మంచి వారి అనుభవాన్ని అంతా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకొని వివిధ రంగాలు, ట్రాఫిక్లో కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, సిఐడి కానీ, పీటీసీలో కానివ్వండి, నార్కోటిక్లో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇంకోటి కానీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వివిధ వర్గాలలో పనిచేసే టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్లో ఏరియేషన్స్ ఉన్నాయో వాటన్నింటిలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈరోజు మీ ముందుకు 15 నుంచి 20 మంది మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళందరూ డ్యూటీలోనే ఉన్నారు. డ్యూటీలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎంతసేపు మనం దేశానికి ఏమి ఇచ్చామన్న ఆలోచన కోణంలోనే ఇది చేస్తున్నాం. మీరు కూడా మంచిగా చదివి కష్టపడి బిఎస్సి టీచర్ అవ్వండి. టీచర్ అవ్వడం వల్ల ఒక సమాజానికి ఒక ఉపాధ్యాయుడు, ఒక జవాబుదారీతనం గల, ఒక పారదర్శకత గల కావాల్సిన ఒక అధికారి మీకు ద్వారా ఈ సమాజానికి అందితే మేము ఎంతో సంతోషిస్తాం. మా ఉద్దేశం ఏంటంటే ఇంకో మంచి తరాన్ని ఈ సొసైటీకి అందించాలి. మనకు అంబేద్కర్ గారు ఒక చెప్పారు, పే బ్యాక్ టు సొసైటీ. మీరు రేపు ప్రభుత్వ వేతనం పొందిన లేదా ప్రయోజకులకైనా 15% మాత్రం ఈ సమాజానికి ఇవ్వండి అని అంటారు. మేము ఆయన ఆలోచనలను తూచా తప్పకుండా ప్రతి ఏడాది ఏది ఓల్డ్ ఏజ్ హోమ్ కానివ్వండి,
గ్రామీణ పేద విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, సైకిల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, టీవీలు కానివ్వండి, వాళ్ళకి 13-14 సంవత్సరాలుగా ఒక నిరంతరంగా పనిచేస్తున్నది మా కన్నవూరు ప్రోగ్రాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది అధికారులుగా వచ్చి వాళ్ళ ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఒక సంకల్పంతో ఒక కన్నవూరు ఎలాంటి నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా కేవలం జన్మభూమి కన్నవూరు ప్రోగ్రాం ఏదైతే ఉందో రుణం తీర్చుకోవాలన్న ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టి అన్ని సిఏగా ముందుకు రావాలి. ప్రయోజనంగా ఉండాలి. ఆ 10 మందికి ప్రయోజనం ఏంటి అంటే ఏదో రూపంలో మా సాయం వాళ్ళకు ఖచ్చితంగా అందాలి, వాళ్ళు లబ్ధి పొందాలన్న ఒక ఆలోచనతో ముందుగా వచ్చేసి దాంట్లో 1 నెల 2 నెలలు డిస్కషన్ చేస్తున్నారు. నేను ఈ ప్రోగ్రాం కోసం రాజారెడ్డి గారిని దాదాపు 2 నుంచి 3 సార్లు వ్యక్తిగతంగా కలిసి ఇంకో 2 ఇన్స్పెక్టర్లు వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో అభ్యర్థులతో నేను మాట్లాడాను. ఆ రోజు అమ్మాయిలు 2 మాట్లాడారు, ఎవరు నేను గుర్తుపట్టలేదు. ఇంకో 2-3 అబ్బాయిలతో మాట్లాడి ఇక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయంటే, సార్ మాకు కొన్ని వాటర్ ఫెసిలిటీస్ లేవు, కొన్ని బుక్స్ లేవు, కొన్ని చైర్స్ లేవు, ఇట్లాంటి కొన్ని చిన్న అడిగితే మాకు ఎంత సాధ్యమవుతుందో అంత వితరణ రూపంలో ఇచ్చాము. వాటన్నిటి నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇక్కడే కంటిన్యూ చేసి ఒక సక్సెస్ను మీ లైఫ్లో, మీ సక్సెస్ను మీ పేరెంట్స్కు గిఫ్ట్గా ఇవ్వండి. ఎప్పుడైతే మీ పేరెంట్స్ కళ్ళలో సంతోషం చూస్తారో అప్పుడు మీరు లైఫ్లో నిజంగా సక్సెస్ అయినట్టు. సక్సెస్ రాగానే సరిపోదు, దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ సక్సెస్ ద్వారా 10 మందికి సాయం చేసేంత స్థాయి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఆ స్థాయి కలిగి ఉంటారో నిజంగా మీ జీవితం ధన్యమైపోయినట్టే. లేదా ఉద్యోగం వచ్చింది మా కుటుంబం, ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి దానికి అబ్రాడ్ వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న జస్ట్ ఉద్యోగస్తుల గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే, అందరూ కాకుండా కొద్దిమంది ఏం చేస్తారు, నేను నా కుటుంబం తప్ప మిగతా ప్రపంచంతో మాకు సంబంధం లేనట్టుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న జ్ఞానం కానీ మనకున్న సాయం చేసే గుణాన్ని కానీ మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకో తరానికి ఖచ్చితంగా అర్థం కాకపోతే ఏమవుతుందంటే మనలో ఇంకో తరం, ఇప్పుడు ఈ భూమి దాదాపు ఒక 5 లక్షల సంవత్సరాలు ఇంకా ఉండబోతుంది. మన లక్షల మనవాడు కూడా భూమిలో బతుకుతాడు, గుర్తుపెట్టుకోండి. మనిషి జీవితం చాలా స్వల్పమైనప్పటికీ ఒక మనిషి చేసే సేవాగుణం కానివ్వండి, మనిషి చేసే ఉత్తమమైన ఏదైతే ఆయన నడిచే మార్గదర్శకాలని ఈరోజు చాలా అందరికి 10 మందికి స్ఫూర్తినిస్తాయి. మీ ఏజ్లో కావాల్సింది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అటిట్యూడ్, పాజిటివ్ యాక్షన్ అండ్ పాజిటివ్ నేచర్ అనేది కావాలన్నట్టు. ఎప్పుడైతే మీరు పాజిటివ్ చేంజ్, ఇంకోటి ఏంటంటే పాజిటివ్ చేంజ్ కూడా కావాలి. ఈ పాజిటివ్ 4 చేంజ్ ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే నేను 4కి నిద్ర లేచి 4వ రోజు 5వ రోజు పడుకుంటే సరిపోతుంది అంటే దట్ ఈస్ నాట్ పాజిటివ్. చేంజ్కు పాజిటివ్ చేంజ్ దేనికి డిఫరెన్షియేట్ అంటే, చేంజ్ అన్నది ఏంటంటే 4 రోజులే కనబడుతుంది. పాజిటివ్ చేంజ్ అంటే ఒక కన్సిస్టెన్సీగా కంటిన్యూ అవుతుంది. మీరు 4 రోజులు 5 రోజులు చదివేసి నాకు మొత్తం వచ్చింది అంటే మీరు మళ్ళీ ఒక రోజు ఏదో 5 డేస్ 10 డేస్కో 15 డేస్కో మళ్ళీ పుస్తకం తీస్తే అసలు ఏం చదివామో కూడా గుర్తుండదు. జనరల్గా సాధారణంగా అభ్యర్థులు చేసే పొరపాట్లు ఏంటంటే, ఒక పుస్తకం పట్టుకుంటారు, ఆ పుస్తకం కంప్లీట్ అయిపోయే వరకు దాన్ని అందు చూద్దాం అనుకుంటారు, అది చదివేస్తే కానీ ఇంకో దానికి పోము అని అనుకుంటారు. దానివల్ల ఏమైపోతుందంటే ఎప్పుడు గెలిచేవాడు విభిన్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, విజేత కానీ మీలో ఉన్న సక్సెసర్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళందరిలో కాకుండా డిఫరెంట్ అప్రోచ్ చేస్తుంటారు. మీ సబ్జెక్ట్ను డివైడ్ చేసుకొని మీరు ఎప్పుడు కూడా సంతోషంగా చదవండి. హ్యాపీనెస్ మీ మైండ్లో ఉండాలి. ఏదో ఇబ్బందులు సమస్యలు ఇంట్లో గుర్రలో పెట్టుకొని చదవడం మీ వల్ల కాదు. బాధ మా గుండెల్లో పెట్టుకొని పైకి నవ్వలేము. అలాగే ఏదో అసంతృప్తినో లేదంటే ఇంకో ఇబ్బందులో లేకుంటే సమస్యలను మన మైండ్లో పెట్టుకోవడం వల్ల చదవలేము. పొద్దులో 2-3 గంటలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయవచ్చు. కేవలం దీనికి అడిక్ట్ అవ్వాలంటే కుదరదు. ఈరోజు మీ ముందున్న అధికారులు, ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో వేరే స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సాధారణమైన టీచర్లు కూడా ఉన్నారు, సాధారణమైన ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. నేను హోండా షోరూమ్ ఇక్కడ ఒకటి ఉంది నిజామాబాద్ వినాయకులు, 1200 రూపాయలు పనిచేస్తాను. అందులో 1200 రూపాయలు పనిచేస్తే ఎస్ఐ ప్రిపేర్ అయ్యాను, పీజీ చదివాను ఇక్కడ నుంచి. ఐ ఫినిష్ మై ఎంఎస్సీ ఎంబీబీ, రీసెంట్ ఐ ఫినిష్ మై LLB 2. ఏంటి మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే LLB కూడా పూర్తి చేశాను. కంప్లీట్గా నా సర్వీస్ అయ్యాక ఇంకో 4 డిగ్రీలన్నా సంపాదించుకున్నాం, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ గెయిన్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తో చదువుతున్నాం. దట్ ఈస్ రియల్ ఇన్స్పిరేషన్ టు మై చిల్డ్రన్. నా పిల్లలు కూడా నేను చదువుతుంటే ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాం, మొబైల్ మాట్లాడుతున్నాం, వాళ్ళు చదువుకోవడానికి చెప్పడం న్యాయం కాదు. ఈరోజు పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు, ఆ జనరేషన్ స్పీడ్గా ఉంది. సో వాళ్ళందరికీ లైఫ్ ఇన్స్పిరేషన్ కావాలి అంటే నేను పుస్తకం పట్టుకోవాలి. నాకు ఏ మాత్రం సమయం దొరికినా కూడా
మీరు ఇప్పుడు సినిమాలకనో ఇంకో దానికో చూస్తుంటే ఒక్కోసారి మాకేమవుతుంది అంటే కొద్దిగా ఫ్రీడమ్ కావాలనిపిస్తుంది, మైండ్ పీస్ఫుల్నెస్ కావాలంటే. డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ మొబైల్ పక్కన పెట్టేస్తారు. బేస్డ్ కాకుండా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 టీఈకి, టీఆర్పి, డిఎస్సి అంతా నాలెడ్జ్ బేస్డ్తో పాటు మీ యొక్క మెంటల్ ఎబిలిటీని, మీ యొక్క మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. దానికి జ్ఞాపకశక్తి బాగా కావాలి. మీ సిలబస్లో డివైడ్ చేసుకొని 2 days ఖచ్చితంగా చదవండి. ఏదైతే మార్నింగ్ ఒక 2 periods ఒక సబ్జెక్ట్, 4, 5, 6 ఒక సబ్జెక్ట్, 9 to 12 ఒక సబ్జెక్ట్, అలా 2-3 సబ్జెక్ట్ ఒక రోజు చదువుతూ ఉంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో నేను చాలా మంది అభ్యర్థులు గమనించిందంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చాలా మంది ఇంటూ ఉన్నారు. మీకు ఆలోచించే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా బాగా చెప్తారు, చెప్పరు అని చెప్పాను. ఫ్యాకల్టీ చెప్పేదే కాకుండా మీకు రీసెర్చ్ మెథడ్ 0 అయిపోతుంది. మీరు పుస్తకంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చదవడం వల్ల ఒక సందేహం వస్తుంది. మీరు యూట్యూబ్ చూడడం వల్ల ఆ ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ రివైజ్ చేస్తారు. కానీ ఎగ్జామ్ రాయాల్సింది ఫ్యాకల్టీ కాదు. ఎవరైతే ఎక్స్పెక్ట్ 1-2-3 పుస్తకాలు మనం రీసెర్చ్ చేయకపోతే మనం రీసెర్చ్ చేసే క్రమంలో కొన్ని కొత్త టాపిక్స్ మనకు ఎదురుపడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ టాపిక్ కూడా చదవాల్సి హ్యాపీగా నేను చదివేస్తున్నాను అంటున్నారు. గో ఫర్ మాన్యువల్కి వెళ్ళండి, బ్యాక్ టు మాన్యువల్. యూట్యూబ్లు, ఫోన్లు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయండి. మీరు ప్రయత్నించండి, పుస్తకాలు చూడండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ఫ్యాకల్టీతో డిస్కస్ చేయండి. ఇదేది దొరకకపోతే అప్పుడు మొబైల్ హ్యాండ్ చేయండి. లేదు డైరెక్ట్ నేను యూట్యూబ్ ఎవరు సలహా తీసుకున్నానంటే యూట్యూబ్ చదివి గెలిచిన వాళ్ళు 0.02% ఓన్లీ. యూట్యూబ్ చూస్తూ చదివి సక్సెస్ అయిన వాళ్ళు అది కోట్లలో ఉంటారు. మీరు ఖచ్చితంగా పుస్తకాలు చదవాల్సిందే, మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే, దాన్ని రివైజ్తో పాటు రీరివైజ్ కూడా చేయాల్సిందే. లేకపోతే ఏమవుతుంది అంటే విన్నంత వేగంగా మర్చిపోవడం కూడా పాసిబుల్. కాబట్టి దయచేసి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పుస్తకాలని ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఈ హార్మోన్ కాపాడుకుంటూ దీనికి ఇక్కడ వచ్చిన వెసులుబాటు చైర్మన్ గారు కూడా మంచి పని చేసే చైర్మన్ గారు దొరికారు. మీకు భోజనం కూడా పెట్టిస్తున్నా అని చెప్పారు. పాపం దాని నుంచి ఆయన ఎంత శ్రమ తీసుకుంటారో మాతో చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళతో మాట్లాడేసి మీకు ఒక మంచి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహకరించండి. మీ ఖచ్చితంగా మీ వెసులుబాటు ఏదైతే ఉందో వినియోగించుకొని సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నిజామాబాద్లో సుభా ప్రాంతం సుభాలో ఉంటారు. 2000 బ్యాచ్ వస్తుంది. ఇంకా ఇట్స్ విదిన్ యూ. నీ లోపలనే ఉన్నాయి అన్ని. నువ్వు ఎక్కడో సర్చ్ చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. చక్కటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది 2002 డిగ్రీ అయిపోయింది జేజీ కాలేజ్. 2004 ఎస్ఐ ఎగ్జామ్ రాశారు. అసలు ఎస్ఐ సిలబస్ ఏముంటో కూడా తెలియదు, ఏందిలో డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి వచ్చాను. 2004లో చెస్ రాలేదు. 5 గేమ్ వచ్చింది, చెస్ రాలేదు. ఈవెంట్స్ వచ్చింది, చెస్ రాలేదు, తీసేసాను. 2007 బ్యాచ్ తెలిసింది నాకు, చెస్ రాలేదు తెలిసింది కదా. చెస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు. 5 గేమ్ వచ్చింది, ఈవెంట్స్ అని వచ్చింది, ఓకే చెస్ వచ్చేసింది. ఎగ్జామ్ కూడా రాశాను, బట్ ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ కాలేదు. సిలబస్ కూడా ఏం తెలియదు. సిలబస్ ఏందో కూడా నాకు తెలియదు, బట్ ఎగ్జామ్ రాసి వచ్చాను. జస్ట్ 9 మార్క్స్ జాబ్ మిస్ అయ్యింది. జస్ట్ 9 మార్క్స్. నా రూమ్లో నేను అప్పుడు ఎంఏ చేస్తున్నాను ఆర్ట్స్ కాలేజ్లో. నా రూమ్మేట్స్ మిగతా ఇద్దరికి వచ్చింది, ఒక్కడికి రాలేదు. సిలబస్ ఏదో కూడా తెలియదు. జస్ట్ 9 మార్క్స్. అంటే ఒక్కరోజు ప్రిపేర్ కాకుండా కూడా 9 మార్క్స్, జస్ట్ 9 మార్క్స్ తేడాతో మిస్ అయ్యాను. అప్పుడు నాకే రియలైజ్ అయిపోయాను, ఓకే నేను అప్పటి వరకు ఏమనుకున్నా అంటే ఎస్ఐ జాబ్ అంటే ఏదో పెద్ద మనకు అందరం కొండ మీద ఉంటారు, అది చాలా కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు 10th క్లాస్ నుంచి ఏ స్లామ్ బుక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి ఎక్కడ పోయినా స్లామ్ బుక్ నువ్వేమైతే అంటే ఎస్ఆర్ పోలీస్. అదే రాసు లోపల ఇష్టం ఉంది, కాకపోతే దాని తగ్గట్టు నేను ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, ఎక్కడ చేయలేదు. అప్పుడు 2007 బ్యాచ్ తర్వాత నాకు మిస్ అయ్యేసరికి, జాబ్ మిస్ అయ్యేసరికి నేను కొంచెం క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. ఏంటి నేను అంటే ఏం చదవకుండా నాకు 9 మార్క్తో మిస్ అయిపోయింది, రియలైజ్ అయిపోయింది. కొద్దిగా ప్రిపేర్ అయితే వస్తుంది జాబ్ అని. అప్పుడు కూర్చున్నాను డైలీ 18 to 20 అవర్స్. ఒక లాస్ట్ నోటిఫికేషన్ పడిన తర్వాత 18 to 20 అవర్స్, 18 నుంచి 20 గంటలు చదివాను. జస్ట్ 45 days, లాస్ట్ 45 days.
అప్పుడు మెరిట్లో జాబ్ 2009లో మెరిట్లో జాబ్ వచ్చింది. ఓకే అంటే ఏంది మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు విత్ ఇన్ యూ నా లోపలనే ఉంది, బట్ నేను దాన్ని బయట పెట్టలేకపోయాను, నేను చూసుకోలేకపోయాను, నేను దాన్ని నా కళ్ళతో నేను దాన్ని చూసుకోలేకపోయాను. బట్ ఎక్కడి నుంచి ఉంది నాకు అది ఆ పవర్ లోపల ఉంది, నా లోపల. సేమ్ అట్లా 10 లక్షల కాంపిటీషన్ అవన్నీ పక్కన పెట్టేయండి, మీ లోపల దాన్ని సాధించాల్సిన కెపాసిటీ మీకు ఉన్నది. మీరు దాన్ని చూసుకోలేకపోతున్నారు, దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, మీరు దాన్ని కనుగొనలేకపోతున్నారు. అది ఎంత పెద్దదైనా సరే మీ కాళ్ళ దగ్గర కావాల్సిందే, ఇక్కడ డౌట్ లేదు. నేనే ఎగ్జామ్ అందులో మీకు చదువుతారు అందరూ. స్టార్టింగ్ లో జీకే ప్రసాద్ అంటే 16 years లో డిఫరెంట్ ప్రసాద్ గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నాం, వృద్ధాశ్రమం అనాశ్రమం గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నాం. ఇది ఫస్ట్ టైం సెకండ్ లైబ్రరీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం ఇదే ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమే నాకు ఇదే కరెక్ట్ పెట్టాల్సిన ప్లేసు, మా అవసరం ఇక్కడే కరెక్ట్ గా ఉంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. మీ అందరూ చూసిన తర్వాత మీ అందరిలో కొంచెం 50% కూడా మమ్మల్ని చూసి ఒక ఎక్స్పైరీ తీసుకొని జాబ్ చేసినట్టే మీ 50% అంటే 50% ఫ్యామిలీస్ బాగుపడ్డట్టే. అప్పుడు మా ఏదైతే దేనికోసం అయితే మేము కన్న ఊరని ఒక స్ఫూర్తి ప్రోగ్రామ్ పెట్టుకున్నామో నిజమైన స్ఫూర్తి మేము ఇచ్చినట్టే, మీరు అందరూ సాధించినట్టే మేము ఫీల్ అవుతాం. సేమ్ అట్లాగే మేము అందరం కలిసి మీకు అందరికి కొన్ని ఐటమ్స్ మాకు తోచిన కాడికి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాయి. అఫ్కోర్స్ మేము ప్రతి ప్రోగ్రామ్ చేస్తాం, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మేము అందరం ఇక్కడ కూర్చుండి నిన్న మొన్న 2009 కంటే ముందు మేము అక్కడ కూర్చున్న వాళ్ళు ఈ రోజు మేము ఇక్కడ కూర్చుండి మీ అందరికి ఇచ్చే స్టేజ్ లో ఉన్నాము అంటే ఏదో ఫ్రీగా కాదు, ఫ్రీగా కాదు, ఖచ్చితంగా ఒకటి ఆశించే ఇస్తున్నాం మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా మీ అందరి నుంచి ఆశిస్తున్నాం. అది ఏంటంటే మీరు ఇంకో రోజు మీరు కూడా ఇక్కడ కూర్చొని ఇంకో కొంతమందికి ఇవ్వాలి. నీడ్స్ ఏమో ఆ నీడ్స్ అన్ని మీరు సమకూర్చాలని కోరుకుంటూ ఈ నా ఉపన్యాసం ముగించుకునే అవకాశం పొద్దుగా 5 గంటలకు శుభ్ర చేస్తా, అది పెడతాం, రాత్రి మంచిగా ఉంటుంది. పొద్దుగా 5 గంటలకు అలారం ఉంటుంది, ఏం చేస్తాం? 5 minutes స్కూల్ చేస్తాం. పొద్దుగల గుడి పడ్డది అవుట్ క్లీన్ బోర్డ్. నువ్వు అక్కడ రాత్రి అనుకున్న మాటకే పొద్దుగా నిలబడలేవు, మరి ఎంత నిలబడతావు? ఇంకా లైఫ్ అంటే అంత ఈజీగా అర్థమైందా? మరి ఇంకోటి చూస్తుంటాం మనం ఈ లైఫ్ ఈ టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లో కంపారిజన్ చేస్తున్నారు. అరే వాడిని కూడా వాడు ఎంత చదువుతున్నావు, ఇంట్లో అంటున్నా లేదా? అరే మీ అన్న కూడా ఎప్పుడు నువ్వు పెట్టుకున్నావు అని. అట్లనే ఒక స్కూల్ అన్నాడట, ఏమన్నాడు సార్ వాళ్ళ నాన్న అన్నాడట, చూడరా సునీతం చూడు ఫస్ట్ వచ్చింది నువ్వు పేరేను, అవునా చూడరా సునీతం చూడు ఫస్ట్ వచ్చింది నువ్వు పేరేను అంటే సునీతం చూసే పేరేనా? ఒక జనరేషన్ అట్లా ఉన్నది. అంటే సీరియస్ గా నడుస్తుంది టాపిక్ కాబట్టి కొంచెం నవ్వుతున్నాం. అందరూ ఇట్లా చూస్తున్నారు, జాబ్ సార్ రిపీట్ చేస్తున్నాను నేను, వాళ్ళకి యాక్చువల్లీ రిపీట్ మా సోదరులు చెప్తున్నాను. మేమంతా కూడా నిరుద్యోగం ఉన్నప్పుడు మనం అనుకున్నాం, అందరం కలిసి అనుకోకుండా 36 మంది అనుకోకుండా కదా అనుకోని 36 మంది అయిపోయినాం. సెలెక్ట్ అయిన తర్వాత మేము పార్టిసిపేట్ బయట చేసినాం అనుకున్నాం. కానీ మనం ఏం చేయాలంటే మనం డిఫరెంట్. ఇప్పుడు మనకి చెప్తున్నా కదా, పోలీస్ చరిత్రలోనే ఇట్లాంటి బ్యాచ్ ఎక్కడ లేదు. 38 మంది ఒక జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి ప్రతి సంవత్సరం ఒక స్ఫూర్తి కార్యక్రమం పెడుతున్నాం. అంటే మాకు ఇప్పుడు ఎంత ఒక్కరోజు లీవ్ దొరకడం చాలా కష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు పోలీసులో మీ సోదరులు ఉంటే అడగండి, ఒక్కరోజు చనిపోతే కూడా పంపరు. అట్లాంటిది చాలా కష్టపడి ఈ ఒక్కరోజు కోసం సంవత్సరం ఒకసారి వస్తాం. మొగాన్ని మళ్ళీ చూస్తాం మేము, మళ్ళీ 1 year వరకు మేము మొగాన్ని చూడదు. మా ప్రోగ్రామ్తో పాటు మీ అందరినీ మన జిల్లాని మరవద్దు, మన ఉద్యోగం వచ్చినా కానీ మన జిల్లాని మరవద్దని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఈ 2 లక్షల రూపాయలతో మీరు ఏదో బాగుపడతారు మొత్తం మారిపోతే చరిత్ర కాదు. ఈ 2 లక్షల రూపాయలు పెద్ద విషయం కాదు. మేము కూడా ఇచ్చే చాలా చిన్న అమౌంట్, మనిషికి 10,000 వేలు చేస్తాం అంతే. కాకపోతే ఏంటంటే మాకు ఒకటి ఇది మన జిల్లా నుంచి బయటికి రావాలి. మన జిల్లా పాత ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ నుంచి మనందరికి మేము కనబడితే మీలాగా మేము అనుకునేది అదే మనం అయితమా అంతదాకా. నేను ఒక కానిస్టేబుల్ చేసి అంత ఉంది ఇక్కడ, నేను ఎస్ఐ అంటే పైకే పడతాను అనుకున్నాడు. అరే మన దాకా ఉంటాడు, కారణ జన్ముడు ఉంటాడు, పైకే పడతాడు మళ్ళా ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్ దొరికి నాకు అన్నాడు. వాళ్ళతో ఉండడం వల్ల బీయింగ్ విత్ ఏ విన్నర్ ఏమైతారు మీరు రన్నర్ అని అవుతారు. బీయింగ్ విత్ ఏ విన్నర్ యూ విల్ బి రన్నర్. కాబట్టి మంచి సోపర్ పెట్టాలి మనం. సోపర్ చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి సార్. మంచిగా మీ పక్కన మంచిగా సోపర్ మంచిగా అడగండి మంచిగా. ఇంకొక జోక్ చెప్తాం ఒకసారి. ఏమైంది
ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇట్లనే అన్ని ట్రై చేసిండు, గవర్నమెంట్ ఉద్యోగాలు అవి దగ్గర చిన్న వైద్యం వస్తుంది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం రాసిండు, ఎనీ ట్రీట్మెంట్ సాల్వ్డ్ హియర్ ఇన్ 20 rupees, ఇఫ్ నాట్ సాల్వ్డ్ అవి రిటర్న్ 100 rupees అని పెట్టాడు. పెట్టగానే పక్క జిల్లాలకి కరీంనగర్ వచ్చి చూసిండు. అంటే నిజామాబాద్ ఎత్తుండదా పోయి మనం గుమాయిద్దామని వచ్చి చూసి లోపలికి వచ్చింది. సార్ నాకు టేస్ట్ పని చేస్తలేదు సార్. డాక్టర్ సార్ టేస్ట్ వచ్చి అడుగుతున్నాను. డాక్టర్ సార్ ఏమన్నారంటే కాంపౌండర్ బాటిల్ నెంబర్ 22 తీసుకురా, 4 మీద కొన్ని డ్రాప్స్ అయ్యి వచ్చేస్తారు. వచ్చింది కాంపౌండర్ బాటిల్ నెంబర్ 22 తీసుకొచ్చిండు, 4 మీద వేసి ఆయన పెట్టలే అన్నాడు. టేస్ట్ మామూలు గివ్ మీ 20 rupees అన్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చిండు. అమ్మాయి నిజామాబాద్ బాబు సార్ ఉన్నాడు పోయి ఇది మళ్ళీ గుమాయిద్దాం. మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి సార్ మెమొరీ లాస్ అయిపోయింది సార్, నాకు ఏం గుర్తుండలేదు, సర్వీస్ ఏం గుర్తుండలేదు సార్, సార్ చెప్పండి ఎట్లా సార్ అన్నాడు. అది మెమొరీ లాస్ అయిందా? మళ్ళీ కాంపౌండర్ బాటిల్ నెంబర్ 22 తీసుకురాన్నాడు. ఆయన ఇదేమన్నాడు, సార్ ఆయన పెట్రోల్ అన్నాడు. ఆ మెమొరీ మళ్ళా అనుకున్నాడు, అమ్మాయి బాబు సార్ ఉన్నాడు, నీకు ఎట్లా చేయాలని. మళ్ళీ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి సార్ కళ్ళు పోయినాయి సార్, కళ్ళు కనబడలేదు నాకు, డాక్టర్ సార్ ఎట్లా కళ్ళు చెప్పాను. అప్పుడు మన అబ్బా అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది కానీ వీటికి ట్రీట్మెంట్ లేదు. కాంపౌండర్ 100 రూపాయలు ఇచ్చేయాలి. కాంపౌండర్ 20 రూపాయలు ఇచ్చింది. ఈసారి 20 రూపాయలు ఐసైట్ అట్లా అంటే జోక్స్ అప్ప మీ అందరికి మామూలు చెప్తే స్ఫూర్తి మీ అందరూ నింపుతారు. ఇక మధ్యలో మీరు అందరూ బోర్ అయిపోతారు కాబట్టి నేను చేద్దాం చేంజ్ చేద్దామని చెప్పిన. మీరు అందరూ కూడా ఈ ఏజ్ అనేది చాలా క్రూషియల్ ఇది మనకి. ఇందులో ఏమవుతుంది, చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఫోన్ ఉంటుంది, లవ్ అనేది ఒక డేంజర్ ఉంటుంది అంటారు కదా, లవ్ ఇస్ బ్లైండ్, మ్యారేజ్ ఇస్ ఐ ఓపెన్. లవ్ లో ఉన్నప్పుడు కూడా బ్లైండ్ ఉంటుంది, మ్యారేజ్ అయిపోయిన మనం లవ్ ఎవరితో ఉండాలి అంటే మన జాబ్ మీద ఉండాలి. లవ్ అర్థమైందా? అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ వాల్యుబుల్ టైం చాలా యూటిలైజ్ చేసుకోండి. మన గోల్ చేయలేక వరకు కొన్నింటిని పక్క పెట్టాలి. మనం కూడా అందరం కూడా మీ ఏజ్ నుంచి వచ్చినాం కాబట్టి మేము కూడా అర్థం చూసినాం. నేను ఒక కాన్స్టేబుల్ ఉన్నప్పుడు అప్పటికే సెల్ ఫోన్ నడుస్తుంది, స్టార్ట్ అయిపోయింది. అయితే సెల్ ఫోన్ వచ్చింది, ఇప్పుడు జాబ్ ప్రిపేర్ కావాలి. నేను కూడా 8 years గ్యాప్ వచ్చింది నాకు చదువుకోవడంలో. అది ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసారు. అది చదువుతాను ఐదో అంటే మన సోదరుడు చెప్పినట్టు మనలో ఉంటే పవర్ మనకు తెలియదు. దాన్ని బయట తీయాలంటే కాన్సన్ట్రేట్గా కూర్చోవాలి. రోజు కూర్చుంటే ఎప్పుడైతే లక్ష్యం చేరేంత వరకు మీరు అనుకోకుండా కష్టపడండి. మంజిల్ మీరేకి జరువు భటకడికి సహి గుమ్రాహతో పోగువా ఘర్షణ నిగ్లాయి నహి. అర్థమైందా? హిందీ వాళ్ళందరూ ఎవరు ఇక్కడ తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటావు. నువ్వు ఎవరైతే ఇంట్లోకి వెళ్ళలేరో వాడంటే పక్క చేరుకునే లక్ష్యానికి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళరు, బయటికి నువ్వు ప్రయత్నం చేయి ఒక లక్ష్యం గురించి. అర్థమైందా? అందరూ ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆల్ ది బెస్ట్ అందరికీ మా తరఫున. డిఫరెంట్ స్టైల్, ఇక్కడ వచ్చి డిఫరెంట్ స్టైల్. అక్కడ క్లాస్లో ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు క్లాస్లో ఫస్ట్ రావాలి, క్లాస్ టాప్ అవ్వాలంటారు. అక్కడ వాళ్ళ పోటీ ఏంటి, వాళ్ళ క్లాస్ పెడితే. ఇక్కడ మీకు పోటీ స్టేట్ మొత్తం. సో వాటి చదువుతున్నామో మీకు తెలియదు. మీ క్లాస్లో చదివేటప్పుడు మీ టీచర్ చెప్తాడు, నోట్స్ రాస్తాడు, అవన్నీ ఐడియా ఉంటుంది ఎవరికి చదువుతుంది. కానీ స్టేట్ మొత్తంలో ఎవరికి చదువుతున్నామో తెలియదు, మనం ఎవరితో పోటీ పడుతున్నామో తెలియదు. కానీ మనం గెలవాలి. మరి కనపడని వ్యక్తితో ఎలా పోటీ పడాలి అంటే ముందు మనల్ని మనం గెలవాలి. సక్సెస్ కావాలంటే మనల్ని మనం గెలవాలి, అప్పుడు ఎదురు గెలవాలి. ఈరోజు నువ్వు ఒక 8 hours చదివితే ఒక లెసన్ అర్థమైందంటే రేపు దాన్ని 7.5 hours చదివితే అర్థమయ్యే స్టేజ్కి వెళ్ళాలి. నిన్ను నువ్వు గెలిచినప్పుడే సక్సెస్ కావాలి. ఈ పోటీ ప్రపంచంలో ఆధారం నుంచి ఇక వేరే మార్గం లేదు. ఎందుకంటే నీ శత్రువు కూడా నీకు తెలియదు. నల్గొండ నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు, కామారెడ్డి నుంచి ఎవరైనా రావచ్చు. ఓపెన్ మార్కెట్ కదా. సో మనం దాటాలంటే వాటి వేరే ముందు నిన్ను దాటుకోవాలి. నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు అనుకో నేను ఏం జరిగినా నిన్నట్టే కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి, ఎక్స్ట్రా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. నేను ఇంతమంది జాగ్రత్తం ఇప్పుడు మీతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ నాలెడ్జ్. రీజన్ ఏంటంటే అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, స్వాతంత్రం అప్పుడు వచ్చింది అంతే. 1947 ఆగస్ట్ 15 అంటే సరిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఆ క్వశ్చన్ అడుగుతారు కదా. ఆ టైంలో ఏదో స్టేట్ ఎవరున్నారని అడుగుతారు. ఆ టైంలో స్వతంత్రం వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నారని అడుగుతారు. మేమంటే స్వతంత్రం వచ్చినప్పుడు 1947 ఇంకా బ్రేక్ పడితే ఆగస్ట్ 14 అర్ధరాత్రి వచ్చిందండి. కానీ మీకు అక్కడ క్వశ్చన్ అడుగుతున్నారా? సో ఆ స్థాయిలో చదవాలంటే మిమ్మల్ని మీరు జయిస్తూ పోవాలి.
అప్పుడు మాత్రమే సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాతో పోల్చుకుంటే మాకు ఒక రకం ప్రాబ్లం ఉంటుంది, మీకు 2 రకాల ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒకటి సెల్ ఫోన్, మనము దాటుకోకుండా మనం అడ్డుపడుతుంది. మనం ఏమవుతుందో సెల్ ఫోన్లో ఏదైనా ఇంపార్టెంట్ యూట్యూబ్లో న్యూస్ చూడొచ్చు, లేకపోతే ఇంకేదో నోటిఫికేషన్ చూడొచ్చు అంటారు. కానీ ఏ మెసేజ్ వచ్చినా మన మైండ్ ఒకసారి అడిగిపోతుంది, నోటిఫికేషన్ రాగానే మీకు ఏం జాబ్ వస్తుంది, ఇంకా చదువుతుంది, మీకు జాబ్ రాదు, ఇంకా చదువుతుందా. ఒకవేళ పెళ్ళైన అమ్మాయికి ఇంకా కష్టం ఉంటుంది. అట్లా మా వాళ్ళు ఏమైనా జాబ్ వస్తారో రాలేదు, ఇంట్లో పని చేయాల్సి వస్తా, చదువుకొని పోతున్నారు చేసుకోవాలి. చుట్టాలు రకరకాల నీకేం జాబ్ వస్తుంది, పెళ్లి సంబంధంలో సరదాకి ఆర్కేం పెళ్ళి ఇంకా జాబ్ రాదు. కానీ ఇది అనేవాడికి జాబ్ వచ్చినోడంటే ఫీల్ కావాలండి. ఒక జాబ్ సాధించిన వ్యక్తికి జాబ్ అంటే ఫీల్ కావాలి. ఏం లేకుండా రోడ్డు తిరిగేటప్పుడు నేను ఏమి జాబ్ రాదంటే ఫీల్ అవసరం లేదు. అవసరం ఉందా? ఆడు కానీ మళ్ళాడి తిరుగుతుంటాడు, ఆడు వచ్చి ఏమైనా ఇంకా జాబ్ వస్తారా, పండుగలు వస్తారు, దోస్తులు కలుస్తారు అంటే వాడికి వాల్యూ తెలియదు కదా. ఒకవేళ వాడు జాబ్ కొట్టిననుకో నేను క్వశ్చన్ చేస్తే నువ్వు ఆలోచించాలి. ఏం జాబ్ కొట్టినారో టైం పాస్ తిరగడంలో మనం మాట్లాడితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలేదని చెప్తాం, ఒకసారి ఎగ్జామ్ పోస్ట్ పోయి అని చెప్తాం, వాడికి సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చేసుకుంటాం. కానీ అది అవసరం లేదు. సమాధానం నీకు నువ్వు చెప్పుకో, నేను కరెక్ట్ ట్రాక్ లో పోతున్నాను లేదా, రిజల్ట్ రావడం కొంచెం లేట్ కావచ్చు, సక్సెస్ అవ్వడం కొంచెం లేట్ కావచ్చు, కానీ మనం రైట్ ట్రాక్ లో పోతున్నాం లేదా. శ్రీశ్రీ చెప్పాడు, నిప్పులు చెరుగుతూ నింగికి నేను ఎగిరితే, నిప్పులు చెరుగుతూ నింగికి నేను ఎగిరితే నిబిడాక్షరంలో వీరు, నెత్తురు కక్కుతూ నేలకు నే రాలితే, నెత్తురు కక్కుతూ నేలకు నే రాలితే నిర్దాక్షిణ్యంగా వీరే. సమాజం గురించి ఏం చెప్పిందంటే, నేను కష్టపడి సక్సెస్ అయిపోతుంటే సమాజం అంతా నన్ను చూసి ఆశ్చర్యంగా చూసి అబ్బా మీరు గ్రేట్ అని. అదే సమాజం ఏదైనా బ్యాడ్ లక్ అయితే నేను ఫెయిల్ కింద పడితే మంచిగా మీరు వేస్ట్ కాడని పైకి వెళ్ళినప్పుడు మీతో పాటు సపోర్ట్ చేయలేదు, నేను పైకి లేవలేదు. నువ్వు కింద పడితే నేను చేయించి పైకి లేవట్లేదు. ఎందుకు ఆలోచించాలి ఆ సమాజం కోసం? నువ్వు జాబ్ కొట్టిన అటువంటి నేను ఇంత చూస్తాను, అదే సమాజం గ్రేట్ గా చూస్తుంది. నువ్వు జాబ్ సాధించినప్పుడు అదే సమాజం నేను చీప్ గా చూస్తాను. సో నీ మనసుకు నువ్వు సమాజం చెప్పిన ప్రయత్నం చేయాలి. నీ మనసుకు నువ్వు చేసే వర్క్ కరెక్టా కాదా, నువ్వు కరెక్ట్ రోడ్లో పోతున్నావు, నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే నిన్ను నువ్వు జయించగలిగితే సక్సెస్ అనేది పెద్ద విషయం కాదు. ఓకేనా? ఇక్కడ మేము చేసి ఇవ్వడం కానీ ఇది సబ్జెక్టు చైర్ ముఖ్యంగా చైర్ 500 వస్తుంది, అది కాదు. ఇక్కడ మేము రాబెడుతున్నాం, మీతో మాట్లాడుతున్నాం, ఒక స్ఫూర్తి దింపడం. ఆ చైర్లో కూర్చొని సెలవు కూడా కాదు, సరే చైర్ పలానా వాళ్ళు ఇచ్చిన కదా, మనం ఆ స్థాయికి వెళ్ళాలి. ప్యాడ్ దొరుకుతుంది, స్పీకర్ చూసి మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి. ఆలోచన ఎందుకోసమే ఈ డబ్బులు 1,00,000 2,00,000 పెట్టి డబ్బులు విషయం కాదు, ఒక స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో వచ్చింది. ఇంతమంది ఈరోజు వీలు పెట్టుకొని వస్తే చాలా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్దేశం అది కాదు, ఒక స్ఫూర్తి నింపుదాం. మనలాంటి వాళ్ళకి స్ఫూర్తి, మనకు ఇదే హైదరాబాద్ చదువుకొని వస్తున్నాం కదా, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కదా. కాబట్టి టాప్ లో ఉంటా, అట్లీస్ట్ టాప్ 100 అనుకుంటా, అట్లీస్ట్ ఒకటి కాదు బీసీడీ దూరం కాదు, బీసీడీ 21 చేస్తాను. కౌన్సిలింగ్ పైన సీనియర్తో 4 ఉన్నాం బీసీడీలో, పక్కన వచ్చింది నాకు రాలేదు. తర్వాత రాలేదని చెప్పేసి పక్కన ఎక్కడైందంటే చిన్నప్పటి స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. మా బ్రదర్ కానిస్టేబుల్ 2000 కానిస్టేబుల్, అరే పోతే కానిస్టేబుల్ నాకు పోయింది కదా, మళ్ళీ కానిస్టేబుల్ పడితే ఎస్ఏ పడితే మనకి ఏం చాలా ఉంది అంటే మళ్ళీ ఏం చేసిన 2007లో ఎస్ఏ అప్పుడు చేసిన, దీంతో పాటు సైమల్టేనియస్ ఎస్ఏ కూడా చేసిన. 5 కేం రన్నింగ్ పోయింది 2007లో. 2009లో ఏమైందంటే మళ్ళీ నోటిఫికేషన్ పడింది, కానిస్టేబుల్ చేసిన. కానిస్టేబుల్ 5 కేం కొట్టేందుకు మన లోపల రసీ ఉంది, మోహన్ చేయించుకోలేము, అంటే జాబ్ దగ్గర దాకా వస్తే అన్ని వీడుతున్నాయి. మన 2009లో కానిస్టేబుల్ చేసిన. కానిస్టేబుల్ చేసిన 5 కేం కొట్టిన చేసిన, 5 కూడా 3 సార్లు పడిపోయాను 5 పడి. అరే నా భర్త కానిస్టేబుల్ కాదా ఏమవుతుందని చెప్పేసి గుడ్డర్ బస్సు మనకి ఇష్టం కదా, విపరీతంగా బాధపడతాం. మా బ్రదర్ అరే కానిస్టేబుల్ ఉంది మళ్ళీ ఎస్ఐ ఉంది కదా, ఎస్ఐ ప్రయత్నం అని చెప్పేసి. ఎందుకంటే లైఫ్ ఎటుపోతుంది, నేను ఏమనుకున్నా ఎటుపోతుంది అసలు. ఇట్లా చాలనుకున్నా రాలేదు, కానిస్టేబుల్ అనుకున్నా రాలేదు, చెప్పేసి ఎస్ఐ వస్తుందా సార్ మళ్ళీ ట్రై చేసాం. అప్పుడు 5 కేం ఇక్కడ వేసినా కరీంనగర్, అక్కడ కొట్టినా ఇక్కడ కొట్టాం 5 కేం. కొద్దిగా వేస్తే 5 చూస్తుంటే క్యాంపస్ రావు గ్రౌండ్ లో ఎట్లా చూస్తుంది లేదని చెప్పేసి రోజు పోవాలి 5 కట్టుకోవడం ఎస్ఐ కొట్టేస్తాం. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకసారి డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు ఆల్రెడీ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివి ఈక్వల్ గ్రూప్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు, అన్ని కష్టపడిన కన్ను వస్తే ఎస్ఐ జాబ్ కొట్టేస్తాం. అంటే నేను ఎందుకు స్పోర్ట్ చెప్తున్నా అంటే మనం ఒక దాంట్లో 2 దాంట్లో బ్రేక్ కావాలి.
failures are stepping stones to success. చేయాలి ఉపాధ్యాయులతో బాధపడద్దు, దాన్ని మళ్ళీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇంతకన్నా మంచి అవసరం అనుకోండి, కాలవడంలో చేసేది కాదు. ఇప్పుడు సిఏ చేస్తున్నాం, సిఏ. సో మీరంతా బాగా చదివి కష్టపడి మీ ఇన్స్పిరేషన్ గురించి మమ్మల్ని అందరూ చెప్పారు. మీ తోచిన సహాయం చేస్తూ మీ కన్నవుడిని మీ కళ్యాణం మరకూడదని సంస్కృతి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన చైర్మన్ రాజరెడ్డి గారికి, అదేవిధంగా మా బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన మిగతా వాళ్ళందరికీ, గ్రంథాలయ సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు పెడుతున్నాను. నా పేరు నరేష్, నేను విష్ణుల శ్రీగా పనిచేస్తున్నాను. మాది లోలం విలేజ్, 20 మండలం వస్తుంది. నేను సర్వీస్ అంతా ఆల్మోస్ట్ నిజామాబాద్ జిల్లాలో చేయడం జరిగింది. అది మా బ్రాంచ్లో నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. నేను మా వాళ్ళందరూ ఇంతవరకు చెప్పారు, మీకు బోర్ కొట్టే ఉద్దేశం లేదు. పేషెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చెప్పే వాళ్ళందరము ఈ మంత్లో నోటిఫికేషన్ వచ్చి నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ట్రైనింగ్ వెళ్ళలేరు. మాకు 2008లో నోటిఫికేషన్ వస్తే 9లో ఎగ్జామ్ రాసి ఆ ట్రైనింగ్ వెళ్ళడానికి మళ్ళీ కష్టపడుతూ 2 months ట్రైనింగ్ చేసుకొని వచ్చామంటే ఆల్మోస్ట్ పీరియడ్ నోటిఫికేషన్ వచ్చి నుంచి మేము జాబ్లో జాయిన్ కావడానికి ఆల్మోస్ట్ 2.5 to 3 years పట్టింది. 2.5 to 3 years పట్టింది మేము పోస్టింగ్ వెళ్ళడానికి. ఈ లోపల మీ అందరికి తెలిసిందే, ఇందాక అందరూ చెప్పినట్టు, మా వాళ్ళు చెప్పినట్టుగా పక్క వాడికి ఎప్పుడు వచ్చింది జాబ్, అసలు వచ్చిందా రాలేదా, నువ్వు ట్రైనింగ్ ఎప్పుడు పోతావు, ఇటువంటి సందర్భాలు, ఇటువంటి క్వశ్చన్స్ మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కిందికి లాగే వాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మీ లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. దీంట్లో అందరూ డైరెక్ట్ ఎస్ఐ ఉన్న వాళ్ళు, సింగిల్ అటెంప్ట్ వచ్చిన వాళ్ళు, పక్కన మాత్రం అందరూ మిగతా వాళ్ళు కష్టపడ్డ వాళ్ళే. 2007లో నేను కూడా అటెంప్ట్ చేశాను. 2007 నాకు 2 marks మిస్ అయింది. బట్ కానిస్టేబుల్ వచ్చింది, కానిస్టేబుల్ ట్రైనింగ్ చేస్తూ నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐ కొట్టడం జరిగింది. అంటే మాకు టార్గెట్ ఎస్ఐ ఉండే కాబట్టి మేము అందరికీ యాక్టివ్. మా దాంట్లో ఆ తర్వాత అంతకంటే పెద్ద టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ నెక్స్ట్ ఫర్దర్ జాబ్స్ కు కొందరు డిఎస్పీ గ్రూప్ ఆఫీసర్స్ అయ్యారు, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒకదానికి డిసప్పాయింట్ కాకుండా మీ ముందున్న లక్ష్యాన్ని ముందర పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ పక్కన వాడన్నది బీదన్నది పట్టించుకుంటే మీ లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ తల్లిదండ్రుల మీ మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారో అనుకుంటా అని ఆశిస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, చాలా రకాలు చూసి అందరూ యూత్ ఉన్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే, మీరు 2 wheelers మీద వెళ్ళినట్టయితే ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాలి. ఎందుకంటే చాలా వరకు జరిగే యాక్సిడెంట్ లో 2 wheelersలలో చనిపోయిన వాళ్ళు 99% హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయిన వాళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే ఏదో జరుగుతుందని కాదు, ఏదో మన చేతిలో లేదు. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు ఉంటారని ఆశిస్తూ ఈ ఒక్కటి సూచనలు పాటిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకుంటారని కోరుకున్న ఈ అవకాశం ఇచ్చినందుకు సౌండ్ బాడీ ఈ సౌండ్ మైండ్. అంటే మీరు ఎప్పుడు కూడా సౌండ్ మైండ్ కావాలనుకుంటే మన సౌండ్ బాడీ మెయింటైన్ చేయాల్సిందే. వీళ్ళందరిలో కూడా ఇప్పటికి కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 14 years సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా కానీ 14 ఏళ్ళ సర్వీస్ చేసినట్టు కనబడకపోవచ్చు. మీ అందరికీ వర్చువల్గా మీరు దీనికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో నేను మిగతా విషయాలు మాట్లాడాను. మీరు సౌండ్ మైండ్ వరకు కొంచెం ధ్యానము, మరి యోగా, మరి మంచి డైట్, అంటే ఏది ఉపయోగమో అదే తినండి. ఎక్కడైతే ఏం దొరికిందంటే అది తినేసేసి మనం ఒక దగ్గర కూర్చుంటే ఏకాగ్రత పొందడం అనేది అది సాధ్యం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ చైర్మన్ సార్ నమస్కారం. మన ఆర్సిఎస్ విద్యార్థులందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఆదర్శ్ హిందీ మహావిద్యాలయ హరిచరణ్ స్టూడెంట్. మన ఐ థింక్ చదివిన తర్వాత కూడా ఆఫ్టర్ 10th క్లాస్ నాకు రియలైజ్ ఏంటంటే ఇక్కడ హిందీది నడవదు, మనం తెలుగు నేర్చుకోవాలి, అదర్వైజ్ ఇంగ్లీష్లో స్టడీ చేయాలి. నేను డిగ్రీ మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఆ తర్వాత నా డ్రీమ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పిక్చరింగ్ ఫాలో పెట్టుకోవాలి. నేను సివిల్స్ చదివాను. నేను ఢిల్లీ పోయినా అక్కడ పోయిన తర్వాత 1.5 year కోచింగ్ తీసుకున్నాను.
సివిల్స్ ప్రిపరేషన్ చేసినాను. నేను 2 టైమ్ నోటిఫికేషన్ నేను అవాయిడ్ చేసిన. 2002, 2004 నోటిఫికేషన్ పడినా కూడా నేను రాయలేదు. ఎందుకంటే నేను ఎస్ఐ నా డ్రీమ్ లేకపోలేదు. నేను పెద్ద డ్రీమ్తో ఐపీఎస్ అట్లా ఐఏఎస్ కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ పోయి చదివినాను. ఆ తర్వాత ఎస్ఐ ఎగ్జామ్లో నేను పాస్ అయిపోయినాను. ఆ తర్వాత నేను నా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే నేను 15 ఇయర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఎన్ని ప్రోగ్రామ్స్ నేను అటెండ్ చేసినా ఇప్పటివరకు నేను స్పీచ్ చేయలేదు. దిస్ ఫస్ట్ టైం మీరు మోటివేట్ కావాలండి. నేను ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఒకటి. రెండోది మీరు ఎస్ఐ కొట్టాలంటే సివిల్స్కి చెప్పండి, కాన్స్టేబుల్ కొట్టాలంటే ఎస్ఐకి చెప్పండి. దృక్పథాన్ని మీరు పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే చిన్న ఆటోమేటిక్గా వస్తుంది. డ్రీమ్ పెద్దది పెట్టుకోవాలి. ప్రిపరేషన్ మాత్రం లాంగ్ టర్మ్ ఉండాలి. మేము ఒక 1-2 months 4 months నోటిఫికేషన్ ఎవరు కూడా లేవు. మేము ఎవ్రీ ఇక్కడ ఉన్న ప్రతి క్యాండిడేట్ కనీసం 2 years చదివినారు. వేరే ఇప్పుడు మా సార్ చెప్పినట్టు ఇంకా ఒక సిఎస్ఆర్ వాళ్ళు ఏమో చెప్పినట్టు అక్కడ డిఎస్సి ప్రిపరేషన్ చేసింది. ఫస్ట్ అక్కడ కాకుండా సంవత్సరం ట్రై చేసిండు. ఇవన్నీ ట్రై చేస్తూనే మనం ఒకసారి ఫెయిల్ అవుతాం. నేను 2007లో రాసిన. నేను 1 mark కూడా ఫెయిల్ కాలేదు. జస్ట్ రాసిన, నేను చదవలేదు. పునర్వాసం చెప్తున్నా, వట్టిగా రాసిన 0.75 marks ఫెయిల్ అయినాను. ఎందుకంటే ఏఆర్ పోయింది, సివిల్స్ పోయింది. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఎస్ఐలో కూడా టాప్ మార్క్స్ వస్తే సివిల్ ఎస్ఐ, దానికంటే తక్కువ వస్తే ఏఆర్ఎస్ఐ, దానికంటే తక్కువ వస్తే అప్పుడు స్పెషల్ పార్టీ బటాలియన్ ఎస్ఐ ఉండేది. అయితే గ్రౌండ్ మెరిట్ ఈ మెరిట్ కలిపి ఎవరేజ్ తీస్తారు. అక్కడ కట్ ఆఫ్ లిస్ట్ 0.75 ఉండేది. నాకు ఆ 0.75 వల్ల పోయింది. నేను రిగ్రెట్ కాలేదు. ఎందుకంటే నేను చదివి అప్పుడు కష్టపడి ఎగ్జామ్ రాయలేదు. నేను సివిల్స్కే చదువుతున్నాను. నెక్స్ట్ టైం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం రాస్తే ఖచ్చితంగా వస్తుందని 2009లో రాసినాను. 100% వచ్చింది. నేను మీకు చెప్పేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. ఓపిక స్టూడెంట్ ఉండేది ఒకటే క్వాలిటీస్. ఓపిక, చాలా ఓపికతో చదవాలి. పక్క వాళ్ళని చూసి డిబేట్ కావచ్చు. దీంతో పాటు మా మధ్యలో ఒక మాట చెప్పారు, ఎక్సలెంట్ మాట. సౌండ్ మైండ్ ఖచ్చితంగా ఉండాలి. డిప్రెషన్ లో పోతారు. నేను కూడా డిప్రెషన్ లో పోయినాను. ఇది నిజం. అర్థమైందా? అంత ప్రెషర్ ఉంటుంది. మన లైఫ్ సెట్ కాదు, పక్క వాళ్ళందరూ సెట్ అవుతారు. మనకు చాలా డిప్రెషన్ పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ రాకపోని మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. యోగా కానీ, జిమ్ కానీ, రన్నింగ్ కానీ, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మీరు సక్సెస్ అవుతాం. ఇది మాత్రం 100% మంచి డైట్ తీసుకోవాలి. ఇంకా దీంతో పాటు ఒక 2 minutes తీసుకుంటూ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఓన్లీ నేను యూట్యూబే చూస్తా, ఓన్లీ బుక్సే ఫాలో చేస్తా, ఓన్లీ కోచింగ్ సెంటర్ పోతా, ఇవి కాదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీ టైమింగ్ బట్టి పొద్దున లేచి చదివితేనే మనకు జాబ్ వస్తుంది. మన కష్టపడి అట్లా ఏమి మీకు ఎప్పుడైతే పీస్ఫుల్ మైండ్ అనిపిస్తుందో అప్పుడు మీరు చదవాలి. డీవియేషన్ కట్ చేసుకోండి. ఒకరు 12 hours చదివిన వాడికి రాదు, ఒకరు 6 hours చదివిన వాడికి వస్తుంది. అర్థమైందా? మీ ఫోకస్, మీ డెడికేషన్, పేషెన్స్తో వర్క్ చేయండి. హిందీ మీడియం క్యాండిడేట్ నేను కొట్టచ్చు అంటే మీరు తెలుగు మీడియంలో ఉంటే మీరు కొట్టలేదా? నేను ఇప్పుడు నా మాటలో హిందీ క్లారిటీ, తెలుగు క్లారిటీ లేవు. నేను ట్రైనింగ్లో పోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు బూత్ మాటలు నేర్పించారు. తెలుగులో తెలుగు వచ్చేది కాదు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలని చెప్పి నేను తెలుగులో నేర్చుకున్నాను. ట్రైనింగ్లో తెలుగు నేర్చుకున్నాను. దానికంటే ఇప్పుడు నాకు వచ్చేది కాదు. మీరు అందరూ ఇప్పుడు ఎవరైతే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారో, నేను ఎగ్జామ్ టైంలో ఓన్లీ తెలుగు ప్రాక్టీస్ చేసినాం. అర్థమైందా? ఇంకో క్వాలిఫై ఎగ్జామ్ ఉండాలని చెప్పి అట్లా అంతా కష్టపడి మేము ఇక్కడ వచ్చినాం. మీకు ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాం. కానీ మా హార్డ్ వర్కే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఇక్కడ వచ్చినారు. జస్ట్ మీకు మోటివేషన్ గురించి నేను స్పీచ్ ఇచ్చిన ఈరోజు ఇప్పటివరకు ఇయ్యలేదు. ధన్యవాదాలు. మనం కాంపిటేటివ్ చదువుతుంటే ఒకేసారి ఉద్యోగం రాదు. కొంత ఒక 5-10% బాధ్యతతో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో ఉద్యోగం సంపాదిస్తారు, వాళ్ళు పక్కన పడేసారు. 90% స్ట్రగుల్ చేస్తే కానీ ఉద్యోగం రాదు. అప్పుడు మనకి ఏమవుతుంది, వయసు అనేది మనకి ఎంత పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అనేది పెళ్లి చేసుకోవాలా అని ఫస్ట్ వస్తే అప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కానీ దానికి మనం లొంగిపోయి లేకుండా అప్పుడే పెళ్లి చేసుకోవడం, అక్కడ ఆగిపోయిన మన జీవితం అక్కడ ఆగిపోతుంది. అంటే పెళ్లి చేసుకోవడం ఉద్యోగం ఉండాలంటే
అందులో తక్కువ మనం చెప్తారు ఏ ఇద్దరు పిల్లలు అయిన తర్వాత 10 మంది పిల్లలు అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు వచ్చిన అక్కడ టీవీలో అక్కడ చూస్తుంటారు. అది ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. కొంత ఓపిక బట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అట్లా చేయడం వల్ల మన ఫోకస్ స్టడీ మీద చేయలేకపోతాం. అటు ఫ్యామిలీని మన ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టమైంది. ఇక్కడ మా వేరేదా చేసిండు దాన్ని గ్రేట్ అప్రిషియేట్ చేయాల్సింది. ఈ చదివిన తర్వాత పక్కన పోతుంది. కాబట్టి అది చేయకుండా కొంత ఓపిక బట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓపిక బట్టి కంపల్సరీ మనం ఎఫర్ట్ పెట్టి చదివితే కంపల్సరీ సక్సెస్ అవుతాం. కాబట్టి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మీరు ఆగిపోయి చదువు ఆపినట్టే మాత్రం మీరు మనం కాలేదు. ఇంకొకటి ముఖ్యంగా మన ఉద్యోగం రాకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత గవర్నమెంట్ 25 లక్షల ఇన్నోవా వెహికల్ ఇస్తుంది, 2 డ్రైవర్లను ఇస్తుంది, 2 హెల్పర్లను ఇస్తుంది. అది మీకెందుకు ఉండకూడదు? టార్గెట్ పెట్టుకొని చదువు తప్పక సక్సెస్ అవుతాం. చదివేది ఒకసారి చదివితే కొంతవరకు గుర్తుండదు, రెండోసారి చదివితే 50% వస్తారు, మూడోసారి 100% కన్ను మూసుకొని కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆ పద్ధతిలో మీరు చదివి సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కన్నాపూరు నేను ప్రోగ్రామ్ చేస్తూ ఇక్కడ ఉన్న వేదికపైన ప్రతి ఇన్స్పెక్టర్ అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చాలామంది వీళ్ళు కూడా గారు మాట్లాడారు, పైకి వచ్చారో కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గూలం నరేష్ గారు కూడా నేను 92 చైర్మన్ నిజామాబాద్ సింగల్ చైర్మన్ అయినప్పుడు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నరేష్ నాకు నా ఆఫీస్ ముందే ఆయన ఉండేవారు. ఆ రోజు నుంచి కూడా నాకు పరిచయం. ఆయన కూడా చాలా కష్టపడుతూ పైకి వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క అనుభవాలను ఏ విధంగా కష్టపడారు, ఏ విధంగా పైకి వచ్చారని చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేదంటే విద్యార్థులకు నా రిక్వెస్ట్, వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. నేను కూడా చెప్పేది ఏంటంటే నేను ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరు పాస్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏదో ఎగ్జామ్ రాసి ఇంకా 1 ఇయర్ తర్వాత ఇంకో ఎగ్జామ్ వస్తుంది, ఇంకో ఎగ్జామ్ రాస్తాము, ఇంకో ఎగ్జామ్ పాస్ అవుతాము, ఇంకేదో వస్తుంది కాకుండా మన ముందు ఏదైతే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ నేను రిపేర్ చేసేది ఏంటంటే మళ్ళీ ఏదో ఉన్నదనే దానికన్నా ఈ రోజు ఉన్న దాంట్లోనే మనం పాస్ అయ్యి రేపు ఉద్యోగం సంపాదిస్తే బాగుంటుందని ముఖ్యంగా అది నేను కోరుకునేది. అది ఇక ముందు కూడా మీకు ఏది కావాలన్నా ఈరోజు ఈ జిల్లా నుంచి మేము పాస్ అయినాము ఇంత మంచిగా అంటే ఈ ఒక ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా పాస్ అయ్యేటప్పుడు కదా ఇక ముందు ఎవరైనా పిల్లలు వస్తే ఇక్కడ చదువుకోవడానికి మీరు కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తారని ఆశిస్తూ వాళ్ళు ఇలా కూలర్స్ ఇచ్చారు. కూలర్సే కాదు, పుస్తకాలు, ప్యాడ్స్, చైర్స్ మీరు కూడా రేపు ఉద్యోగం సంపాదించి ఇక ముందు రాబో తరాలకు రాబో పిల్లలకు స్ఫూర్తిగా ఉంటారని ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి స్నేహితులందరూ కూడా ఈ రిస్క్ చేసి ఈ ప్రోగ్రాం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ అందరూ కూడా రేపు ఈ వేదిక మీదకి వచ్చి నేను ఒక 1 year 2 years చైర్మన్ ఉంటాను. నేను కాకుండా ఇంకెవరో వస్తారు చైర్మన్, కానీ మీరు కూడా పాస్ అయ్యి రేపు నేను ఇక్కడనే చదువుకున్నాను, మేము కూడా ఇంకేమైనా చేస్తాము ఇక ముందు పిల్లలకనే ఆలోచనతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మాకు అర్థమైపోయింది సైలెన్స్ ఉన్నా మీ సైలెన్స్ మాకు లిరిక్స్ వచ్చినాయి మాకు. కాబట్టి సార్ చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం ఇప్పుడు రాజశేఖర్ సార్ ఇప్పుడు ఏం సెల్ ఫోన్ వాడదు. ఏమైతే సెల్ ఫోన్ పక్కకుండా చదువుకోనికి వస్తావు, కాల్ వస్తుంది, కాగానే పక్కకు పోతావు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. టమాటా మీరేం కూడా సాంబార్ అయినా సాంబార్ కాబట్టి చెప్తున్నా మీరు జాబ్ కొట్టేంత వరకు ఈ టమాటా మొదలు పక్కన పెట్టాలి. చెప్తాను ఎప్పుడు చెప్తా జాబ్ కొట్టని చెప్తా బిడ్డ నువ్వే చెప్పాలి. అయ్యా బాబు నేను చెప్తా నీకు జాబ్ కొట్టని చెప్తా నువ్వు అనేది బాగా కదా. అంతేనా? అర్థమైందా? ఒక జోక్ లాస్ట్ ఒక జోక్ చెప్తాడు. ఊరికే బోరెట్టింది బాగా పటాయి చేసి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్తాను. ఎక్కడ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు బయట లైబ్రరీ బయట స్మార్ట్ ఫోన్ చేయాలి, సెట్టింగ్స్ లో పోవాలి, సెట్టింగ్స్ లో పోయి వాల్ పేపర్ స్క్రీన్ పేపర్ చేంజ్ చేయాలి.
పెళ్ళైన వాళ్ళు ఉంటే మా వేరే లేక భార్య ఫోటో పెట్టుకోవాలి, లేని ఉంటే లవర్ ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో చూడాలి, ఈయన హ్యాండిల్ చేసిన ప్రాబ్లం గట్టిగా మాతో వచ్చేది ఎవరు, మాతో నిలబడేది ఎవరు, మా నాన్న కాలుపట్టేది ఎవరు, చేసే పని అందరూ గట్టిగా డెడికేషన్ ముందు స్వర్గానికి గడిగేసి జననీ జన్మ భూమిష్ట స్వర్గానికి గడిగేసి ఎవరన్నారు, ఎన్టీఆర్ అన్నారా, ఎవరన్నా చెప్పండి. సరే మీకు చదువుతున్న అర్థం అంటే జననీ జన్మభూమి రెండు స్వర్గంతో సమానం అని చెప్పారు. మనం ఎప్పుడు కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఇద్దరిని ఖచ్చితంగా మరొకటి ఎప్పుడు ఓకేనా. మళ్ళొకసారి అడుగుతున్నా, మాతో వచ్చేది ఎవరు, జాబ్ కొట్టేది ఎవరు, సార్ జాబ్ వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంత దూరం వచ్చినాము, ఇప్పుడు ఎంతమంది వచ్చిన ఆఫీసర్ ఒక్కొక్కరు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ప్రవీణ్ గారు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ జూబ్లీ